ఎక్కువైపోవడం వల్ల విత్తనానికి, వాక్యానికి ఇవ్వవలసిన సమయం గానీ, వాక్యానికి కేటాయించవలసినటువంటి ఆ సమయాన్ని గానీ వాళ్ళు వాక్యానికి కేటాయించక బిజీ అయిపోయి, బిజీ లైఫ్‌లో వాళ్ళ కోరికలు, వాళ్ళ డబ్బు సంపాదించుకోవడం, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ సుఖాలు అనుభవించడానికి వాక్యానికి ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ వాక్యానికి ఇవ్వకపోవడం అందున ఐహిక విచారాలు ఎక్కువ ఉండడం వల్ల, ఐహికంగా ఈ లోకపరంగా ఎక్కువ ఆలోచించడం వల్ల వాక్యపరమైన విషయాల్లో డౌన్ అయిపోతున్నారు. వాక్యపరమైన విషయాల్లో వీళ్ళు బలహీనమైపోతున్నారు. వాక్యపరమైన విషయంలో వీళ్ళు వెనకపడిపోతున్నారు. విత్తనం వీళ్ళలో ఫలించదు అనుకుంటారు. నేను విన్న వాక్యాన్ని ఫలించాలి, నేను విన్న వాక్యం డెవలప్ అవ్వాలి, నేను వాక్యంలో బాగా ఉండాలనుకుంటారు. కానీ అది అవ్వని పని. ఎందుకు అవ్వట్లేదు అంటే వీళ్ళు లోకపరమైన విషయాల మీద సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నారు. అవి ఎక్కువగా ఎదుగుతున్నాయి. లోకపరంగా